ఒకసారి పరాశర మహర్షి యజ్ఞం నిమిత్తం వెళుతూ యమునా నది దాటుతూ సత్యవతి అనే మత్స్యకన్య నడిపే పడవ ఎక్కడం జరుగుతుంది. తన అద్భుత దృష్టితో సత్యవతి యొక్క చిత్తశుద్ధికి మాతృత్వాన్ని ప్రసాదిస్తారు. పరాశర మహర్షికి సత్యవతికి పుట్టిన పుత్రుడు కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణవర్ణంలో ద్వీపంలో జన్మించారు కాబట్టి ఈయనకు ఆ పేరు. పాత కాలంలో వేదాల్ని సులభంగా అర్థం చేసుకోవడానికి వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. అలాగే కలికాలంలో వేదశ్రవణ అధికారం అందరికీ ఉండదని గ్రహించి ప్రజలకు అష్టాదశ పురాణాలు రచించారు. తరువాత తన తల్లి అయిన సత్యవతి హస్తినాపుర రాజు అయినటువంటి శాంతాను మహారాజుని వివాహమాడి మహారాణి అవుతారు. శాంతాను మహారాజు తర్వాత పుట్టిన చిత్రాంగుదుడు విచిత్రవీర్యుడు మరణించగా రాజ్యాధికారం లేక హస్తినాపురంలో సంక్షోభం తలెత్తుతుంది. తల్లి ఆదేశంతో వేదవ్యాస మహర్షి నియోగ పద్ధతిలో అంబిక, అంబాలిక మరియు ఒక దాసినికి సంతానం కలిగిస్తారు. వారే ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు. ఈ సంఘటన మహాభారతంలో కీలకమైనది. తరువాత ప్రపంచంలో అతిపెద్దదైన మహాభారత ఇతిహాసాన్ని రచించారు వేదవ్యాస మహర్షి. పురాణ పితామహుడు అయిన ఈ మహర్షి పుత్రుడు సంతానంగా కావాలని భావించి నారదముని యొక్క ఉపదేశంతో పార్వతీదేవికి తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహంతో సుఖమహర్షిని పుత్రుడుగా పొందారు. అలా సుఖమహర్షి తన తండ్రి వేదవ్యాసు నుండి పొందిన జ్ఞానాన్ని ప్రపంచానికి వినిపించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని మనం వేదవ్యాసుని పుట్టినరోజుగానే కాకుండా గురు పౌర్ణమిగా కూడా జరుపుకుంటాము. ఇదే వేదవ్యాసుని విజయగాథ. తరువాత మరి ఒక విజయగాథతో మీ ముందరికి వస్తాము.